ఇంటింటా లలితా సహస్రనామ పారాయణం. జైత్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసం ఉత్సవాలలో భాగంగా ఇంటింటా లలితా సహస్రనామ పారాయణం కావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ బలదియా చైర్మన్ గిరినాగభూషణం వారి గృహంలో జరపడం జరిగింది. కాగా జయశ్రీ ప్రింటర్స్ వారు ముద్రించి ఇచ్చిన లలితా సహస్రనామ పారాయణం పుస్తకాలు బలదియా చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్లు ఆవిష్కరించడం జరిగింది. మొత్తానికి ఓ పక్క పారాయణం భజనలతో గిరినాగభూషణం వారి ఇంట పండుగ వాతావరణం నెలకొన్నది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచన చిల్లికా భద్రలక్ష్మీ పరివాహ చలన్మీనాబలో మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర నాడంగయుగలీ భూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవవిద్రుమ బింబ శ్రీ నక్కారిరదనచ్చదా కమనీయ భుజాన్విత రత్నగ్రైరే సంశయగ్ని నిర్భరా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమదనే నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్తులాశవర్జితా సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాధిక వర్జితా సద్గతి ప్రదాశ్వరీ సర్వమయీ సర్వనకే నలపార్వతే పదహర సుందరీ శ్రావణ మాస మొదటి సోమవారం ఫస్ట్ రోజున అభయాంజనేయ స్వామి ఆలయం ద్వారా లలితమ్మ పూజా కార్యక్రమం సహస్రనామాలు మా ఇంటిలో జరిగినాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి అందరూ కూడా వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జగిత్యాల పట్టణ ప్రజలకు, ఆధ్యాత్మిక బంధువులకు అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. నిజంగా గత 14 సంవత్సరముల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని నిశ్చయించుకొని దీనికి రూపకల్పన చేసిన రాంప్రసాద్ గారికి ప్రత్యేక సేవా సమితి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ సంవత్సరం మనకు అనుకోకుండా రాంప్రసాద్ గారు మనకు దూరం 70-75 కిలోమీటర్ల దూరం వారు కూడా మన దేవాలయంలో
కార్యక్రమాలు గౌరవ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శ్రావణమాస శుభాకాంక్షలు. భువనాలు పాలించు తల్లి పరమేశుని రాణి తల్లి పార్వతి వైకుంఠ ధామాన వెలిగే శ్రీహరి అందాల శ్రీలక్ష్మి ముందుగా మాతలు వచ్చి అమ్మవారి పైన పుష్పాలు వచ్చాను. 3 కార్యక్రమాలు. 1 శివరాత్రి, 2 హనుమాన్ జన్మదిన సందర్భంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, 3 ఈ రోజు జరుపుకుంటున్నటువంటి శ్రావణ మాసంలో నెల రోజుల పండుగలాగా ఇంటింట లలిత అమ్మవారి ఉత్సవాలు. ఈ 3 కార్యక్రమాలతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత అద్భుతంగా వైభవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే దీనికి మాతలు ధాతలు సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది. గతంలో కూడా అనేక సందర్భములలో చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా అలాగే సహకారం అందించాలని దాతలని కోరుకుంటున్నాను. అలాగే మన ఇంట లలితా పారాయణ కార్యక్రమం నిర్వహణ చూసి ఈ సంవత్సరము పారాయణము నిర్వహించుకునే వారు గత సంవత్సరమే మనకు పేరు నమోదు చేసుకోవడం అనేది ప్రత్యేకమైన విషయము. ఈ రోజున శ్రావణ మాసం ప్రారంభం. మన అందరినీ వారి గృహమునకు ఆహ్వానించి మొదటి రోజున అమ్మవారి పారాయణం, పూజ, ఉయ్యాల సేవ నిర్వహించుకున్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సౌమ్యులు శ్రీ గిరి నాగభూషణం విజయలక్ష్మి దంపతులకు మరి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆలయ సేవా సమితి పక్షాన కోరుకుంటున్నాము. మొదటి రోజుననే వారు ఇష్టపూర్వకంగా విజయవంతంగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. లలితాదేవి అలంకారం, 2వ శుక్రవారం చీరలతో అలంకారం, 3వ శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకారం, 4వ శుక్రవారం శాకాంబరి అలంకారం ఉంటుంది.